అసలు ఏం చెబుతోంది, ఏం చెప్పడానికి వచ్చింది, దీని యొక్క ఉద్దేశ్యం ఏమిటి, దీని యొక్క సారాంశం ఏమిటి అనేటటువంటి విషయాన్ని కనుక మనం తెలుసుకోవాలంటే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయాలు రెండు విషయాల్ని మాత్రమే మన ధర్మం చెప్తోంది. ఈ రెండు విషయాలనే విశదీకరించడం కోసం ఇన్ని రకములైనటువంటి గ్రంథాలు ఇవన్నీ కూడా వచ్చినాయి. ఎన్ని విషయాల్ని చెప్పినా కూడా అవన్నీ ఈ రెండిటిలో ఏదో ఒకదానికి సంబంధించిన విషయాలే అయి ఉంటాయి. ఏమిటి ఆ రెండు విషయాలు అనంటే, మొట్టమొదటిది దేవతారాధన, రెండవది పరోపకారం. ఈ రెండిటినే మన యొక్క సనాతన ధర్మం చెప్పేది. ఇక్కడ దేవతారాధన అని అనగానే మనకు వెంటనే వచ్చే ప్రశ్న ఏమిటి అంటే, ఆ భగవంతుడు అంటే ఎవరు, ఆయన యొక్క స్వరూపం ఏమిటి, ఆయన స్వభావం ఏమిటి, ఆయన మహిమ ఏమిటి, ఆయన భక్తులను ఎలా అనుగ్రహిస్తాడు, ఆయన ఆ యొక్క ఉపాసన ఎలా చెయ్యాలి, ఏం చేస్తే ఆయన అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం ఇత్యాది ప్రశ్నలన్నీ కూడా మనకు వస్తాయి. ఇదివరకు ఎవరెవరు అలా భగవంతుడి యొక్క ఆరాధన చేసి ఉన్నారు, వాళ్ళు భగవద్ అనుగ్రహానికి ఎలా పాత్రులయ్యారు ఇత్యాది ప్రశ్నలన్నీ మన మనస్సులో ఉద్భవిస్తాయి. వీటన్నిటికీ సమాధానం చెప్పడం కోసం వేదములు, పురాణాలు, శాస్త్రాలు, ఆగమాలు ఇవన్నీ కూడా అత్యంత విస్తృతంగా ఇవన్నీ వచ్చి ఉన్నాయి. అదే రకంగా ఇంకోటి పరోపకారం అంటే సత్పురుషులుగా జీవించాలి అనేటటువంటిది రెండో విషయం. ఈ సత్పురుషులుగా జీవించాలి అని అంటే అసలు సత్పురుషులు అంటే ఎవరు, వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది, వాళ్ళ చరిత్రలు ఎలా ఉంటాయి, ఆయా సందర్భాల్లో జీవితంలో అనేక విధమైనటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు అప్పుడు వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, ఆ సందర్భాలను వాళ్ళు ఎలా ఎదురిచ్చేవారు ఇత్యాది విషయాలన్నీ కూడా మనకి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ విషయాల్ని. అదే రకంగా సత్పురుషులు ఎవరు, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అనే దాన్ని తెలుసుకోవాలంటే దుష్టులు ఎవరు, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అది కూడా తెలుసుకోవాలి. దాన్ని కూడా మనం తెలుసుకోవాల్సిందే. కాబట్టి ఈ రెండు విషయాల్ని చెప్పడం కోసం మళ్ళీ అనేక పురాణాలు ఇత్యాదుల్లో మహాపురుషులందరి యొక్క ఉపాఖ్యానాలు, చరిత్రలు అవన్నీ కూడా ప్రతిపాదించబడి ఉన్నాయి. కాబట్టి ఈ రెండు విషయాల్ని మన యొక్క సనాతన ధర్మం అనేది మనకి ఉపదేశిస్తూ ఉన్నది. ఈ విషయాలనే ఎన్నో రకాలుగా ఆ సాహిత్యంలో దీన్నే దైవీ సంపత్తు అని అంటారు. ఇటువంటి దైవీ సంపత్తు, అసలు దైవీ సంపత్తు అంటే ఏమిటి, ఆ దైవీ సంపత్తును మనం ఎలా పొందాలి ఇత్యాది విషయాలన్నిటినీ కూడా ఉపదేశించడం కోసం ఈ వేదములు, శాస్త్రములు ఇత్యాదులన్నీ కూడా ఉన్నాయి. వీటిలల్లో అంటే అసలు మన యొక్క ఈ ధర్మం, మన యొక్క ఈ గ్రంథాలు, ఈ వాంగ్మయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.